పాకిస్తాన్కి భారత్ ఊపిరి సలపనివ్వట్లేదు, ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంతకాలం ఉపేక్షించారు, చాలా చూశారు, ఇంకా ఉపేక్షించడానికి ఏం లేదు, ఇంకా చూడడానికి ఏం లేదు. చేసే సమయం ఆసన్నమైంది. అందుకే అన్ని దారులు క్లోజ్ చేసేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏం చేయాలో, ఈ పెను ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో కొట్టుమిట్టాడుతున్నారు, గిలగిల గిలగిల ఆడిపోతున్నాడు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే బగలిహార్ బంద్. అసలు ఈ బగలిహార్ ఏంటి? ఇది బంద్ అయితే ఏమవుతుంది? పాక్కి దీని ఎఫెక్ట్ ఏంటి? పాకిస్తాన్కు మరో జలక్కి ఇచ్చిన భారత్, పాక్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం. కటకటలు ఆడిపోతున్నారు. తాగడానికి నీళ్లు కూడా లేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. బగలిహార్ డ్యామ్ నుంచి నీటి సరఫరా నిలిపివేత. ఈసారి అణుబాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు అని జబ్బలు సరుచుకుంటూ ప్రసంగాలు ఇచ్చే వాళ్ళకందరికీ కూడా గొంతెండిపోయేలాగా బుద్ధి చెప్పారు. ఈ డ్యామ్ బంద్ చేస్తే తాగడానికి నీళ్ళు ఉండవు, కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఉండే పరిస్థితి ఉండదు, ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళ దుర్మార్గాలకి ఎంత శిక్ష చేసినా అది తక్కువే అంటున్నాయి ప్రపంచ దేశాలు. మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, పాకిస్తాన్లో ఉగ్రమోకకు మాత్రం ఇంక ఎండకాటు పడాలి. ఉగ్రవాదం, ఉగ్రవాదులు అనే మాట మాట్లాడడానికే భయపడే విధంగా ఆ దెబ్బ ఉండాలి అని చెప్పి సర్వత్రా అందరూ భారత్కి మేమున్నాం అంటూ వెంట నడుస్తున్నారు. మరి ఇలాంటి టైంలో బగలిహార్ డ్యామ్ నుంచి నీటి సరఫరా నిలిపివేసేస్తే ఇంకేముంటుందండి? మనిషి బతకాలి అంటే గాలి, నీరు, ఈ రెండు ఉన్నాయనుకోండి, కొన్ని రోజులు నెట్టుకొచ్చేస్తారు, 1-2 రోజులన్నా లాగించవచ్చు. నీరే ఆగిపోయిందంటే ఊపిరి ఆగిపోయినట్టే. గాలి, నీరు లేకపోతే ఏమవుతుంది? ఎంతసేపు కష్టం, కొనుక్కుండే పరిస్థితి లేదు. 200-300 బాటిల్ అంటున్నారట. మంచి నీళ్ళు, గుక్కడి నీళ్ళు, గ్లాసు నీళ్ళు తాగడానికి ఈరోజు 100 రూపాయలు పెట్టాలా? నువ్వు రోజుకి ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగుతావు, ఎన్ని వందలు పెడతావు? నీకు అంత స్తోమత ఉందా? ఆల్రెడీ అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోయారు. రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటున్నారట తిండి కోసం, రొట్టె ముక్క కోసం. ఎప్పుడో గతంలో కోతికి కథలు విన్నాం మనం, రొట్టె ముక్క కోసం కొట్టుకోవడం. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసింది వీళ్ళకి. రొట్టె ముక్క కోసం వెంపర్లు ఆడుతున్నారు, గుక్కడి నీటి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇంకేంటి దేశాన్ని నెట్టుకొస్తావు? నువ్వు ఏం ఉద్ధరిస్తావు? ఏం ఉద్యమాలు చేస్తావు? ఏం యుద్ధాలు చేస్తావు? ఏం బాంబులు విసురుతావు? ఆ కథ కూడా చెప్దాం, ఆ కథ కూడా మాట్లాడతాను. ఇక ఇది జమ్మూ కాశ్మీర్లోని రాంబన్లా చినాబ్ నదిపై ఉందండి. ఈ డ్యామ్ మనం చూస్తున్నాం కదా, ఇది చినాబ్ నదిపై ఉన్న డ్యామ్. ఇది విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు. విద్యుత్ ఉత్పత్తి కోసం మన సీలేరు డ్యామ్లు ఇలాంటివి ఉన్నాయి కదా, అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసింది. బాగలిగా ఆనకట్ట నుంచి చినాబ్ నది నీరు నిలిపివేసిన భారత్. ఇక పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు పూర్తి స్థాయిలో కష్టాలు మొదలైనవి. నీటి కష్టాలు, ఏ కష్టాలు మొదలైనా భరించవచ్చు. నేను ముందుగా ప్రస్తావించినట్లుగా నీటి కష్టం వస్తే ఇంకా దారుణమైన పరిస్థితికి దిగజారిపోతారన్నమాట. నీరు లేకపోతే ఎడారుల్లో జీవితం ఏంటి పరిస్థితి? ఎడారులకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? నీరు ఉండదు, గొంతుకు ఎండిపోద్ది, మనిషి నీరుగారిపోతాడు, ప్రాణాలు పోతాయి. దేంతో ఏ యుద్ధాలు చేయనవసరం లేదు. వాళ్ళు చేసిన తప్పులకి ఇలా బిగిస్తే చాలు, గిలగిల ఆడిపోతుంటారు. ఇక పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు కష్టం. జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టు నుంచి కూడా నీటిని పాకుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదిగో మనం చూస్తున్నాం, కిషాన్ గంగా, నిము బజ్గో, ఉరి, చూడండి ఈ ప్రాంతం అంతా కూడా ఇది లేకపోతే చాలా ప్రాంతాలన్నీ కూడా ఎండిపోతాయి పూర్తి స్థాయిలో. బగలిహార్ బంద్ పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ. ఇక దీని వివరాల్లోకి వెళ్తే 1965, 1971, 1999 యుద్ధాల తర్వాత కూడా మనకి 3 సార్లు యుద్ధాలు జరిగినాయి.
ఆ 3 సార్లు కూడా ఆ తర్వాత కూడా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయని భారత్. అంటే ఎన్ని ఛాన్స్లు ఇవ్వాలో అన్ని ఛాన్స్లు పాకిస్తాన్కి ఇచ్చింది. సరే బతకండ్రా, మీరు కూడా మనిషి జన్మ ఎత్తారు కదా, మృగాల్లా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, మృగాల్లో ఆలోచిస్తున్నప్పటికీ కూడా అని చెప్పి సానుభూతి, దయ, కరుణ చూపించింది. అదే భారత నినాదం. శాంతి, దయ కలిగి ఉన్న దేశం భారతదేశం. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ను అంతలా కొనియాడతారు. ఆ మంచితనం, మానవత్వం, కరుణ, దయ ఇలాంటివన్నిటికి కూడా పేటెంట్ హక్కులు భారతదేశానివి. సో 3 సార్లు యుద్ధం జరిగినా అయ్యో పాపం ఆ జలాలు ఆపితే నీరు కూడా లేకపోతే ఈ రకంగా బతుకుతారు వీళ్ళు, సర్లే పోన్లే ఆ నీటితోటన్నా బతకని అని చెప్పి సింధు జలాల ఒప్పందాన్ని అయితే రద్దు చేయలేదు. వాళ్ళు పంటలు పండించుకోవాలి, బతకాలి కదా అని. కానీ ఈసారి పాక్కు గట్టి గుణపాఠం చెప్పాలని ఫిక్స్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. ఇందులో ఇంకెవ్వరా చెప్పినా సరే ఇంక వినదు. నువ్వు అమెరికాతో చెప్పించు, చైనాతో చెప్పించు, ఇంకో దేశంతో చెప్పించు, పాపం చూడండి అంటే మీరు చూడండి మేము చూడమని చెప్తారు. చెప్పేశారు ఆల్రెడీ, మీరు ఇందులోకి ఎంటర్ అవ్వద్దు, మేమేంటో మీకు తెలుసు, మేము ఇంతవరకు శాంతి మంత్రమే జపించాం, శాంతి పనికిరాదు. సైకోలకి శాంతి ఏంటండి? శాంతి మంత్రం సైకోకి పనిచేస్తుందా? పనిచేయదు. వాళ్ళంతా చూడాలి, మట్టు పెట్టాలి, మట్టిలో కలిపేయాలి, అంతే. ఇంకా బుద్ధి రాదు. మేమేమీ దానివైపు చూడం, శాంతి మంత్రం అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. ఇంకా దండమే, వాళ్ళకి దండన తప్పదు. కానీ ఈసారి పాక్కు గుణపాఠం చెప్పడానికి సర్వం సిద్ధం చేసింది. సింధు జలాల ఒప్పందం రద్దుపై మరింత దారుణంగా పాకిస్తాన్ దిగజారిపోతున్నది. ఒక పక్క సింధు జలాలు, పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి, పంటలు వేసుకునే సిచ్యువేషను. కానీ అది ఏమీ లేదు, ఏం చేయాలో తెలియదు. ప్రజలు తిరుగుబాటు పడుతున్నారు, వీళ్ళెళ్ళి బంకర్లో కూర్చుంటున్నారు ఏదో ఉద్ధరించినట్లుగా, అక్కడి నుంచి ప్రగల్భాలు పలుకుతున్నారు. సుఖమే ఉంది ఎన్ని ప్రగల్భాలు పలికినా సరే. ఒక్క వేటు, ఒక్క దెబ్బ వేసేశారు. ఈ బగలిహార్ బంద్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటున్నది. బాబు కాస్త నీరు ఇవ్వండి, కాస్త నీరు ఇవ్వండి, కాస్త. ఇంత దుస్థితి ఏ దేశానికి వస్తుందండి? ఏ దేశానికి వస్తుంది? స్వయంకృత అపరాధం ఇదంతా. చేసిన దారుణాలు, చేసిన అఘాయిత్యాలు, వక్రబుద్ధి, చండాలపైన ఆలోచన, ఇవి ఈరోజు అక్కడ ప్రజల్ని మంచినీటికి కూడా కరువయ్యేలా చేస్తున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 65 ఏళ్ల నాటి సింధు జలాల ఒప్పందం రద్దు చేసేసింది. బగలిహార్, కిషన్ గంగా ప్రాజెక్టుల నుంచి ముందస్తు హెచ్చరిక లేకుండా వరద ప్రవాహాన్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు, అది చేసేసింది. ఇక బగలిహార్ ఆనకట్ల గేట్లు మూసివేయడంతో చినాబ్ నది ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అంటే 1-2 రోజులు పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ క్లోజ్ అయిపోద్ది. ఇక చినాబ్ నదికి వరద ప్రవాహం తగ్గడంతో పాక్కు వ్యవసాయం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్న ఎక్స్పర్ట్స్. పూర్తి స్థాయిలో ప్రతికూల ఎఫెక్ట్ పడిపోయింది. ఒక్క ఈ దెబ్బతో అందరూ కూడా టెన్షన్లో పడిపోతున్నారు, హై టెన్షన్లోకి వచ్చేసారు. నీళ్ళు లేకపోతే పంటలు ఎక్కడి నుంచి వస్తాయి? తాగడానికే నీళ్ళు లేదంటే ఇంక పంటలు ఏం పండిస్తారు? వాళ్ళు ఎలా బతకాలి? వీళ్ళు చేసిన తప్పులు, వాళ్ళే తిరుగుబాటు. అందుకనే ఇక ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ ప్రాజెక్టు విషయంలో కొన్నేళ్లుగా 2 దేశాల మధ్య వివాదం జరుగుతుంది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం కోరిన పాక్, కిషన్ గంగా విషయంపై కూడా సేమ్ సీను. ఇక పాకిస్తాన్ సింధు నదిలో 73% నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగం చేస్తుంది. వ్యవసాయంలో 80% నీటిపై ఆధారం. పాక్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర. వ్యవసాయం లేకపోతే పాకిస్తాన్ లేదు. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దాని మీదే వాళ్ళు బతుకంతా ఈడుస్తుంటారు. వేరేది ఏముంటాయి వాళ్ళ వ్యాపారాలు? ఏముండవు కదా. ఉగ్రమోహంలో పెంచడం, వ్యవసాయం చేసుకోవడం, ఉన్నోడు ఏదో తింటాడు, లేనోడు ఏదో కూలీ నాలి పని చేసుకుని ఏదో బతుకుతుంటాడు ఉన్నదాంతో. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఇక సింధు జలాల ఒప్పందం రద్దుతో లక్షలాది మంది జీవనోపాధికి ఎఫెక్ట్. తిరుగుబాటు అందుకనే వస్తున్నది. లక్షల మంది జీవనోపాధి పోతుంది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. అన్నమో రామచంద్ర అంట, క్షమించండి భారత్ అని చెప్పి చేతులు వేసి మొక్కుతున్నారు.
కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధం అంటున్నారు. ముందు వాళ్ళంతా తేల్చాలంటున్నారు. మీరు ఏమన్నా చేసుకోండి, రక్షణ శాఖ మంత్రినో లేకపోతే అధికారులనో లేకపోతే ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నారో వాళ్ళని చంపియండి, మాకు మాత్రం ఇబ్బంది పెట్టకండి అని చెప్పి చేతులు జోడించే పరిస్థితి. పాక్ వద్దు భారత్ ముద్దు అంటున్నారు. ఇంకెంతకంటే ఇంకేం కావాలి? ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఏమున్నది? ఒక దేశ పౌరుడై ఉండి ఆ దేశాన్ని మాకొద్దు, ఈ దరిద్రాలు మాకొద్దు, ఈ పెంట మాకొద్దు, ఈ దారిద్ర్యం మాకొద్దు, మేము ప్రశాంతంగా బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి, వీళ్ళని ముందు తీసి అవతల పడేయండి, వీళ్ళని మట్టు పెట్టండి, వీళ్ళని మడత పెట్టండి అని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు చేసే పన్నాగం ఏంటి? రెగ్యులర్ ఉన్నది కదా ఒక ప్రాసెస్, కవ్వింపు చర్యలు. ఆ కవ్వింపు చర్యల సంగతి కూడా ఆల్రెడీ తేలుస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు దాక్కున్నారో కలుగులన్నీ కూడా కనిపెట్టేశారు. మిసైళ్ళు రెడీగా ఉన్నాయి, ఎక్కుపెట్టి ఉన్నాయి. ఒక పక్క నీటికి కటకటలాడుతుంటే దేశాన్ని కాపాడుకోకుండా, దేశాన్ని రక్షించుకోకుండా, చేసిన తప్పును ఒప్పుకోకుండా, పశ్చాత్తాప పడకుండా ఇంకా కవ్వింపు చర్యలు చేస్తున్నామంటే ఆ దుస్సాహసం అంటారు దీన్ని. దుస్సాహసం చేస్తే ఊరుకుంటుందా భారత్? చెంపదెబ్బలు పోనీ ఇంకా 47లు 56లు అవే దిగుతున్నాయి. మిసైళ్ళు, బాంబర్లు, వీటితోటే ఇంక బుద్ధి చెప్తారు. చేతులతో చెప్పే పని అయిపోయింది. చెంపదెబ్బలు, చెప్పు దెబ్బలు, చిన్నవి అవన్నీ చేశారు 3 సార్లు యుద్ధంలోని. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ దెబ్బ, డైరెక్ట్ వేటు, పాక్ కథం.